ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 6వ తారీఖు సోమవారం. ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ డాక్టర్ రెడ్డీస్ మనకి పాజిటివ్గా ఉంది, విప్రో పాజిటివ్గా ఉంది, ఇన్ఫోసిస్ పాజిటివ్గా ఉంది. వెరాజ్ హెవీ వెయిట్ వచ్చేసరికి మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్గా ఉంది. బ్యాంకులో ఐసిఐసిఐ బ్యాంక్ కూడా నెగిటివ్గా ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది మనం చూస్తే అన్నీ కూడా దాదాపుగా రెడ్లో క్లోజ్ అయినాయి. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియాలిటీ, ఐటీలో స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. అండ్ ఫార్మాలో మాత్రం కొద్దిగా పాజిటివ్గా ఉంది. బట్ ఓవరాల్గా ఏంటంటే స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అన్ని సెక్టార్లో కూడా కనిపిస్తూ ఉంది. ఇక గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హాంకాంగ్ నెగిటివ్గా ఉంది, దాని తరువాత జర్మన్ నెగిటివ్గా ఉంది, ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి అక్కడ నుంచి కూడా రష్యా కానీ, సౌత్ కొరియా కానీ, యూరప్, యుఎస్ మార్కెట్స్ కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఏషియా మార్కెట్ జపాన్ పాజిటివ్గా ఉంది, లండన్ మార్కెట్ పాజిటివ్గా ఉంది. సో మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ అయితే అగ్రెసివ్ బుల్లిష్నెస్ లేదు కానీ కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ లేవు. ఈరోజు జపాన్ హాలిడే ఉంది అండ్ యునైటెడ్ కింగ్డమ్ వీళ్ళకి ఏంటంటే బ్యాంక్ హాలిడే ఉంది. ఎటువంటి మేజర్గా ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఇక ఎఫ్ఐఎస్, డిఐఎస్ డేటా అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే మనం చూస్తున్న ఈ డేటా వచ్చేసరికి డైలీ డేటా అనమాట. అంటే ఎఫ్ఐఎస్ ఏం చేశారు డైలీలో అనేది ఇక్కడ ఓవరాల్ పిక్చర్ అయితే చూస్తున్నాం. సో 3rd మే ఏం చేశారంటే చాలా వాటికి పుట్స్ సెల్ చేశారు, కాల్స్ కూడా సెల్ చేయటం అనేది జరిగింది. కొద్దిగా అగ్రెసివ్గా ఇక్కడ కాల్స్ సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది, ఎందుకంటే జీరో లైన్ కింద ఉంది, షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఎక్కువగా కాల్స్ సెల్ చేశారు కాబట్టి బేరిష్ సెంటిమెంట్ అనేది ప్రస్తుతం డేటా అనేది చూపిస్తూ ఉంది. అదేవిధంగా డైలీలో ఇండెక్స్ ఫ్యూచర్లో ఏ విధంగా ఉన్నారు అనేది మనం చూసుకున్నట్టయితే హెవీగా ఇండెక్స్ ఫ్యూచర్స్ సెల్ చేసినట్టు డేటా అయితే చెప్తూ ఉంది. ఇక క్యాష్ మార్కెట్ విషయానికి వస్తే వీళ్ళు ఏం చేశారంటే 2392 కోట్లు ఎవరు ఎఫ్ఐఎస్ సెల్ చేయగా 691 కోట్లు డిఐఎస్ బై చేశారు. సో ఈసారి మాత్రం హెవీగా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ సైడ్ పార్టిసిపేట్ చేశారు. డిఐఎస్ అంత అగ్రెసివ్గా కౌంటర్ అటాక్ అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇక టెక్నికల్గా చార్ట్ చూద్దాం. నిఫ్టీ ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూస్తే కొద్దిగా ఐడియా రావడం జరుగుతుంది మనకి. సో 22,700 లెవెల్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనిపిస్తుంది. దాని తర్వాత 22,800 లెవెల్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. మనకి ఇక్కడ కొంచెం వీక్గా మార్కెట్ ఉంది, అగ్రెసివ్గా రావడం అనేది జరిగింది కాబట్టి చాలామంది పుట్స్ అయితే సెల్ చేసినట్టు తెలియట్లేదు. చాలామంది ఏంటంటే ఎందుకు డౌన్ సైడ్ రిస్క్ ఉంటుందేమో అన్న ఉద్దేశంలో దూరంగా వెళ్ళి 22,000 పుట్ను మాత్రమే సెల్ చేశారు. ఓకే, ఇది వచ్చేసరికి నిఫ్టీ. ఒకసారి మిడ్ క్యాప్ చూద్దాం. ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఏ విధంగా పొజిషన్స్ ఉన్నాయని చెప్పేసి. సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ 11,100, 11,200 అగ్రెసివ్గా కాల్స్ అయితే సెల్ చేశారు. అదేవిధంగా ఇక్కడ 11,000 దగ్గర కొద్దిగా ఎక్స్పైరీ కాబట్టి అండ్ 2 days హాలిడే ఉంది కాబట్టి డికే ఉంటుంది. 11,000 పుట్టు మాత్రం సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్ పిక్చర్ మనం చూస్తే ఏంటంటే కొద్దిగా కాల్సే ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది. ఇక సపోర్టు, రెసిస్టెన్స్ విషయానికి వస్తే మనకి 49,500 రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 48,500 సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి కొన్ని స్టాక్స్ ఐపీఓకి రావడం అనేది జరుగుతుంది. సో దగ్గర దగ్గర ఎన్ని 4 IPOs రెడీగా ఉన్నాయి. ఓకే, సో ఈ యొక్క ఆర్టికల్ అనేది మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చదవండి అన్నిటి గురించి. దీంట్లో ఎస్ఎంఈ లిస్టింగ్ ఉంది, నార్మల్ ఐపీఓస్ లిస్టింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇక టెక్నికల్గా చార్ట్ అనేది చూద్దాం. ఇండియా విక్స్ రైజ్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకి దగ్గర దగ్గర 8.7% రైజ్ అయింది. జనరల్గా ఏంటంటే మార్కెట్ ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది అంటే మార్కెట్లో అన్సర్టనిటీ ఎక్కువగా ఉంది, మేజర్గా స్వింగ్స్ లేదా బేరిష్ సెంటిమెంట్ అనేది పెరిగే అవకాశం ఉంది. ఓకే, ఇక మనకి డాలర్ ఇండెక్స్ అనేది ఒకసారి చూస్తే ఇక్కడ డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసింది, దాని తర్వాత స్ట్రాంగ్గా ఫాలో అయింది. బట్ ప్రీవియస్గా లెగ్ని మనం చూసుకున్నట్టు ఇక్కడ ఏం జరిగిందంటే అప్ ట్రెండ్ ఉంది, మళ్ళీ రిట్రేస్మెంట్ అనేది తీసుకుంది. ప్రాబబ్లీ ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా అప్ సైడ్ అనేది వెళ్ళొచ్చు. ఎనీహౌ డాలర్ ఇండెక్స్ అయితే
చూడండి చాలా డీప్గా కిందకి వెళ్ళి 104.5 అక్కడి నుంచి కూడా మళ్ళీ 105 దాకా రికవరీ అనేది కనిపిస్తుంది. యుఎస్ మార్కెట్ ఒకసారి చూసుకున్నట్లయితే స్లోగా ఇక్కడ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది, కొద్దిగా సపోర్ట్ అయితే తీసుకుని ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్అవుట్ చేసుకుంది, కొద్దిగా మళ్ళీ పుల్ బ్యాక్ అయితే జరుగుతుంది. బిగ్గర్ పిక్చర్లో మనకేంటంటే ఒక రకంగా స్ట్రాంగ్ మూవ్ పైకి వెళ్ళింది, కొద్దిగా కన్సాలిడేషన్ ఫేజ్లో బిగ్ పిక్చర్లో మనకు కనిపిస్తుంది యుఎస్ మార్కెట్. ఓకే, ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది చూద్దాం. సో ఇంతకుముందు ఏం చెప్పుకున్నామంటే మనకి 22,865 దగ్గర మనకి ప్రాబబ్లీ రెసిస్టెన్స్ ఉండొచ్చు, అట్లీస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పేసి. బట్ ఆ రోజు టాక్టిక్గా ఏం చేశారంటే గ్యాప్ అప్ చేశారు. బట్ చూడండి గ్యాప్ అప్ అయింది కానీ స్టేబుల్ అవ్వలేదు. దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. రెసిస్టెన్స్ లెవెల్ పైన గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఒక్కోసారి స్ట్రాంగ్గా ఉంటే ఏంటంటే ఇంకెందుకు రాకుండా జస్ట్ గ్యాప్ ఫిల్ చేయటం, లేదంటే అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఈసారి ఏం చేశారంటే గ్యాప్ అప్ అయ్యారు కానీ అక్కడ స్టేబుల్ అవ్వలేదు. ఓకే, ఎనీహౌ ప్రస్తుతం ఉన్న ప్రైస్ అనేది ఒకసారి చూద్దాం. గిఫ్ట్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 22,685 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ వచ్చేసరికి 22,475 దగ్గర మనకి 200 రూపాయలు అప్రాక్సిమేట్గా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో ప్రస్తుతం గిఫ్ట్ నిఫ్టీ 104 రూపాయలు పాజిటివ్గా కూడా ట్రేడ్ అవుతుంది. కాబట్టి సో ఇంత అగ్రెసివ్గా సెల్ చేశారు కానీ దాని ఫాలో అప్ అనేది లేదు. సడన్గా ఈరోజు ఏంటంటే మళ్ళీ గ్యాప్ అప్ అయింది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ లేదా ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అగ్రెసివ్గా గ్యాప్ డౌన్ కానీ లేకపోతే నెగిటివ్గా కానీ ఓపెన్ అయ్యే అవకాశం లేదు. ఓకే, ఇక టెక్నికల్గా సమరీ అనేది ఒకసారి చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఏంటంటే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్. అదేవిధంగా నిఫ్టీ 50 అయితే ఈసారి న్యూట్రల్ని సజెస్ట్ చేస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్. అది ఫ్రెండ్స్, మన వీడియోని లైక్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.